ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో హెచ్పిసిఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యూట్రల్ గ్యాస్ కింద పనిచేస్తున్న హెచ్పిసిఎల్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ట్రైనీ రోల్ కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి హెచ్పిసిఎల్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యూట్రల్ గ్యాస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే మనకి వర్క్ అనేది చేస్తున్నారు. దీంట్లో మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పొజిషన్ల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత మనకి టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, పెట్రోల్ ఇంజనీరింగ్, ఇలా అన్ని రకాల డివిజన్స్ కింద ఆల్ ఇండియా లొకేషన్స్లో ఉన్న ఈ యొక్క హెచ్పిసిఎల్ కంపెనీలో మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ చూడవచ్చు. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 13వ తారీఖు జనవరి 2025 నాటికి మీరు హెచ్పిసిఎల్ అఫీషియల్ పోర్టల్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రైనింగ్ పొజిషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, పెట్రోల్ ఇంజనీరింగ్ ఏ డిస్క్రిప్షన్లో ఉన్నా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ పాటు మనకి ఏజ్ లిమిటెడ్ ఉంది. అదేవిధంగా కేటగిరీ బట్టి అప్ టు 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ సివిల్, మెకానికల్ ఏదైతే మనకి అన్ని బ్రాంచెస్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ విత్ మినిమం 60% ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్ కింద 25,000 ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే పే చేయడం జరుగుతుంది. 20,000 వచ్చేసి మనకి హెచ్పిసిఎల్ పే చేస్తారు. తర్వాత అప్రెంటిస్ వాళ్ళు వచ్చేసి 4,500 ప్లస్ పే చేస్తారు. టోటల్గా ఓవరాల్గా మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్లో 25,000 వరకు అయితే మీకు మంత్లీ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి గ్యాట్ ఇంజనీర్స్కి ఆల్ ఓవర్ మార్కెటింగ్ లొకేషన్స్ కింద 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ముంబై రిఫైనరీ కింద మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. విశాఖ కింద మనకి 1 ఇయర్ పాటు అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ ఇండియన్ నేషనల్కి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ మీరు పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు 13వ తారీఖు జనవరి 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే మనకి ఇంటర్వ్యూ ఆర్డర్ కేటగిరీ వైజ్, పొజిషన్ వైజ్, మెరిట్ మార్క్స్ బేస్ చేసుకొని వీళ్ళు మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. మంత్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి 2025 నాడు వరకు ఉంటుంది. సో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ అకాడమిక్ రిజల్ట్, ఇంజనీరింగ్ డిగ్రీ స్కోర్ బట్టి మీకు ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. అప్రెంటిస్ ట్రైనింగ్ ఫైనల్ ఆఫర్ లెటర్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ తర్వాత మీ యొక్క ఆల్ డాక్యుమెంట్ సర్టిఫికేషన్ తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ప్రాసెస్ టు అప్లై ఫర్ అప్రెంటిస్ హెచ్పిసిఎల్. సో ఇక్కడ అన్నీ ఉంటుంది మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంత డీటెయిల్డ్గా ఉంటుంది. మీకు రాకపోతే కనుక మీకు యూట్యూబ్లో వేరే వీడియోస్ కూడా దొరుకుతాయి ఎలా అప్లై చేయాలనేది. దాన్ని బట్టి కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి ఈ జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.